హలో అండి, ఈరోజు సూపర్ స్పెషల్ అయిన ఉలవచారు చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. మన తెలుగు వారికి చాలామందికి కూడా ఉలవచారు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి ఉలవచారుని ఈరోజు నేను చికెన్లో వేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే తయారు చేస్తున్నాను. ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 kg వరకు చికెను, అలాగే 250 grams వరకు ఉలవచారు, 2 మీడియం సైజు ఆనియన్స్, అలాగే 4 చీలికలుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెప్పలను అయితే తీసుకున్నాను. ఇక్కడ ఉలవచారు నేను ఇంట్లోనే తయారు చేసి రెడీగా పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఉలవచారు తయారు చేసుకోలేకపోతే బయట మనకు దొరికే ప్యాకెట్స్ వైజ్గా అయినా ఉలవచారుని తీసుకువచ్చి మనం ఈ చికెన్లో అయితే వేసుకోవచ్చు.
చూసారు కదండి, ఉలవచారు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసిన తర్వాత ఆఖరిగా అయితే ఈ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ ఉలవచారు చికెన్ చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. అవి ఏమిటంటే ఉలవచారు చికెన్ ఇప్పుడు కూడా కొంచెం మైల్డ్గా ఉండాలి, అంటే ఎక్కువ కారం మసాలాలు ఎక్కువ ఉండకుండా. ఆల్రెడీ మనం ఉలవచారు బయట నుంచి ప్యాకెట్స్ వైజ్గా కానీ లేదా ఇంట్లో కాచినప్పుడైనా సరే దాంట్లోకి ఉప్పు కారం పులుపు అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని మనం చికెన్లో వేసేటప్పుడు కూడా కొంచెం తక్కువగా కారాలు అలాగే మసాలాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చికెన్ ఉడికేటప్పుడు కూడా ఎటువంటి వాటర్ పోయకుండా చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే మగ్గనిస్తూ అలాగే ఉలవచారులోంచి వచ్చే వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుని బాగా టెండర్గా ఉడుకుతుంది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఈసారి ఉలవచారు చికెన్ తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.